కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో దగాపడిన ఉద్యోగార్థులు తాము బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం దాలివలస గ్రామానికి చెందిన ఆదిరెడ్డి వెంకట్రావు 2025 మెగా డిఎస్సిలో మంచి మార్కులు సాధించాడు. మెరిట్ రావడంతో ప్రభుత్వం తనకు కాల్ లెటర్ పంపిందని, తాను వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేయించుకున్నానని అన్నాడు. అధికారులు సైతం తాను సెలెక్ట్ అయినట్టుగా తెలిపారని వెంకట్రావు వెల్లడించారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత పెట్టిన సెలక్షన్ లిస్టులో తన పేరు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై డిఈఓ కార్యాలయానికి వెళ్లి అడగ్గా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాలో వేరే వ్యక్తికి ఇచ్చినట్లుగా చెప్పారని ఆవేదన చెందాడు. అయితే తన ప్లేస్లో ఉద్యోగం పొందిన వ్యక్తి ఎలాంటి డిఎస్సి, టెట్ కూడా రాయకుండా అతడికి ఉద్యోగం ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని సదరు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని ఉద్యోగార్థి వెంకట్రావు కోరుతున్నాడు. నేను 2025 మెగా డిఎస్సిలో ఎస్జిటి విభాగానికి సంబంధించి డిఎస్సి రాశాను. డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చాయి. మెరిట్లో రావడం వల్ల నాకు కాల్ లెటర్ పంపించారు. కాల్ లెటర్ వచ్చాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాను. వెరిఫికేషన్కి వెళ్ళాక నా సర్టిఫికేట్లు పరిశీలించి అందులో ఎలాంటి లోపాలు లేవు, సెలెక్టెడ్ అని చెప్పారు. కాకపోతే వెరిఫికేషన్ అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి పెట్టారు. ఆ సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేకుండా జరిగింది. ఎందుకు లేదని కమిషనర్ ఆఫీస్ చుట్టూ దగ్గర 10 సార్లు తిరిగానండి. ఎవరు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. చివరిగా ఒక డిఓ ఆఫీస్కి వెళ్తే మీ ప్లేస్లో స్పోర్ట్స్ కోటా పర్సన్ వచ్చాడు, అందువల్ల మీరు కొద్దిగా బయటకు వస్తారని చెప్పారు. కాకపోతే నా ప్లేస్లో వచ్చిన అబ్బాయి ఎలాంటి డిఎస్సి ఎగ్జామ్ కానీ టెట్ కానీ రాయలేదు. డిఎస్సి టెట్ రాయకుండా అతనికి ఏ విధంగా పోస్ట్ ఇచ్చారో నాకైతే అర్థం లేదు. దయచేసి నాకు ఈ విషయాన్ని పైకి తీసుకెళ్లి కొద్దిగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.